ఈ పేరు ప్రసన్న మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చావు? రాజమండ్రి నుంచి మ్యామ్. రాజమండ్రి నుంచి వచ్చావు. ఎవరు చెప్పారు ఇక్కడ జాయిన్ అవ్వాలని? అంటే ఎవరు చెప్పలేదు, నేనే పర్సనల్గా ఆన్లైన్లో రివ్యూస్ చూసి అండ్ కన్సల్టెంట్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని. సో నేను ఫస్ట్ చూసుకున్నాను ఏ యూనివర్సిటీస్ అవన్నీ బాగుంటాయి అన్నాక మా ఫాదర్ వచ్చి చెప్పారు ఇట్లా ఉంది జాయిన్ అవుతావా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏ బ్రాంచ్ అమ్మా? ఏఎంఎల్. ఇంకా వేరే కాలేజెస్ ఏం చూడలేదా? ఓన్లీ మార్వాడిలో జాయిన్ అవ్వాలి? అక్కడ ఫీజు కూడా ఎక్కువ ఉంటది అండ్ స్టడీ పరంగా కూడా అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటది. అక్కడ బేసిక్స్ నేర్పుతారని నాకు తెలిసింది ఫ్రెండ్స్ పరంగా, కానీ ఇక్కడ మనకి ఏమైనా స్టడీ పరంగా కానీ లెక్చరర్స్ కూడా ఇట్లా ఏదో చెప్పేసాంలే వెళ్ళిపోయాంలే అన్నట్టు కాకుండా చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సాటర్డే ఆ టైంలో వెళ్ళి మనం వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఇది ఇట్లా ఉంది అని ఎక్స్ట్రాగా కూడా చెప్తారు. మనం పర్సనల్ గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. సో ఇప్పుడు పేరెంట్స్ కి దూరంగా మనకి దగ్గరగా లేని ప్రాంతం ఎక్కడో దూరంగా ఉంది, అట్లా ఏమనుకో కొత్త వాళ్ళతో వచ్చారు. స్టార్టింగ్ ఎట్లా అనిపించింది నీకు? స్టార్టింగ్ నాకు చాలా మంచిగా అనిపించింది, ఏమి ఫియర్ అసలు భయం ఏం లేదు. ఎందుకంటే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా ఉన్నారు. నాకు గుజరాతీ ఫ్రెండ్స్ కూడా మంచిగా కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు నువ్వేం భయపడకు అని గట్ట మంచిగా మాట్లాడారు. సో నాకేమంత భయం ఏమనిపించలేదు ఫస్ట్ లో. ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడైతే ఎంఎల్ ఇంజనీర్ అవుతాను, తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను. సో మరి మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు మరి పిల్లలు? కన్ఫర్మ్ గా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడక్కడ ఉంటే మనకి తెలియదు బయట లోకం బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇక్కడికి వస్తే ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి మనకి ధైర్యం వస్తుంది, కరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉండరు, బయట స్టేట్స్ బీహార్ నుంచి వస్తారు, గుజరాతీ లెక్చరర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. తర్వాత భయం మొత్తం పోతుంది. వాళ్ళు కూడా సీరియస్ గా ఏం చెప్పరు. మనం ఏమన్నా అడిగితే వాళ్ళు చాలా సింపుల్ గా నవ్వుతూనే సమాధానం చెప్తారు. మనకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ధైర్యం కూడా పెరుగుతుంది. అక్కడక్కడే ఉన్నాం కదా అని ఏం ఫీలింగ్ రాదు. ఇప్పుడు బయట వాళ్ళతో నేను చూడండి మీద ఎంత బాగా మాట్లాడుతున్నానో అలానే ఉంటుంది.